ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మూడో రోజు కూడా అక్రమ కట్టడాల కూల్చివేతలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. నాలాలపై నిర్మించిన బిల్డింగ్లను తొలగిస్తూ ఉన్నారు బల్దియా సిబ్బంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని రివ్యూ చేస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 సర్కిళ్లలో 2 రోజులుగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 204 అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. నాలాలు, చెరువులపై అక్రమంగా కట్టిన ఇళ్లు, ప్రహరీ గోడలను తొలగిస్తున్నారు. ప్రత్యేక బృందాల పర్యవేక్షణ, భారీ భద్రత మధ్య అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇక కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు ప్రస్తుతం అధికారులు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కార్తీక్ లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. కార్తీక్, ప్రస్తుతం ఆల్విన్ కాలనీలో సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని ఇళ్లు ఇప్పటి వరకు తొలగించారు? ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు ప్రధాన కాలనీలు, సుమారుగా శివారు కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. వాటన్నిటికీ ప్రధానమైన కారణం నాలాలు, చెరువుల కింద ఆక్రమ కట్టడాలని ప్రభుత్వం గుర్తించింది. ఆ గుర్తించిన ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే ఆక్రమించి భవనాలు నిర్మించారో వాటన్నిటిని కూడా కూల్చివేయాలని ఇటు ప్రభుత్వం జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇటు సుమారుగా 3 రోజులుగా, నిన్న మొన్న ఈ రోజు 3 రోజులుగా కూడా అక్రమ భవన నిర్మాణాల మొత్తం కూల్చివేత ప్రక్రియ మొత్తం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు వేగవంతంగా అయిందని కూడా చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఆల్విన్ కాలనీ, మియాపూర్ ఆల్విన్ కాలనీ దగ్గర ఉన్నాం. ఆల్విన్ కాలనీ దగ్గర చెరువు ఉంటుంది. ఈ చెరువు మొత్తం కూడా రోడ్డు దగ్గర వరకు చెరువు ఉంటుంది. అయినా ఈ చెరువు మొత్తం కబ్జా చేసి ఇటు మొత్తం కూడా భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ కట్టారు. ఈ బిల్డింగ్స్ మొత్తం కూడా కూలగొడుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. సుమారుగా నిన్న మొన్న ఫస్ట్ రోజు జీహెచ్ఎంసీ 18 భవనాలను, హైదరాబాద్లో 18 భవనాలను కూల్చివేసింది. నిన్న ఏదైతే సెకండ్ రోజు కొంచెం వేగవంతం చేసి 204 భవనాలను మొత్తం కూడా కూల్చివేసింది. ఈరోజు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఇప్పటికే సుమారుగా 50 వరకు హైదరాబాద్లో 24 సర్కిల్ ఉంటాయి. 24 సర్కిళ్లలో కూడా మొత్తం 54 భవనాలు కూడా ఇప్పటికే కూర్చివేసినట్టు మనకు అధికారిక సమాచారం అందింది. అంటే మొత్తం కూడా గతంలో ప్రభుత్వం ఏదైతే కిర్లోస్కర్ కమిటీ చేసింది అప్పట్లో 2003 ఆ సమయంలో, అప్పుడు హైదరాబాద్లో భారీ ఎత్తున వరదలు వచ్చాయి. ఆ సమయంలో కూడా నాలాలు, చెరువులపైన అక్రమ కట్టడాలే ప్రధానంగా ఈ వరదలకు కారణమని గుర్తించింది. ఇప్పటి ప్రభుత్వం అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేసేందుకు ఇటు జీహెచ్ఎంసీ అధికారులకు అన్నిటికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన చట్ట ప్రకారంగా ఎక్కడికక్కడ కూడా కూల్చివేతను ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడైతే ప్రధానంగా నాలాల కింద, ఈ నాలాల పైన కట్టుకున్నారో వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. మనం ఇప్పుడు షేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్ మమతా గారు ఉన్నారు. మేడం అడిగి మేడంతో మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఇక్కడ ఆల్విన్ కాలనీ మొత్తం కూడా ఎట్లా ఉంది? ఎన్ని కూల్చివేశారు ఇప్పటికీ? జీహెచ్ఎంసీ సర్కిల్ 12 పరిధిలో గత 3 రోజుల నుంచి అక్రమ నిర్మాణాలు, ముఖ్యంగా ఎఫ్టీఎల్ పరిధిలో, తర్వాత నాలా ఎంక్రోచ్మెంట్స్ మీద స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ టీం ఉందో ఆ టీం ఆధ్వర్యంలో, రెవెన్యూ అండ్ మున్సిపల్ అదేవిధంగా ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో, పోలీస్ సహకారంతో మేము ఎంక్రోచ్మెంట్ రిమూవల్ జరుగుతుంది. ఇప్పుడు మనము ఉన్న ప్రాంతంలో మియాపూర్ పటేల్ చెరువు పరిధిలో దాదాపు 220 వరకు అక్రమ కట్టడాలు, అంటే ఎఫ్టీఎల్ జోన్ పరిధిలో, ఆ తర్వాత బఫర్ జోను, ఎఫ్టీఎల్ రెండు ఆ లిమిట్స్ అన్నీ కూడా క్రాస్ చేసి ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా మేము గతంలో కూడా నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బట్ అది కన్సిడర్ చేయకుండా మేము వాటిని రిజెక్ట్ చేసి ఈరోజు నిన్నటి నుంచి కూడా ఈ అక్రమ నిర్మాణాలు దాదాపు ఒక 8 భారీ షెడ్స్, 2 బిల్డింగ్స్ కూడా టేకప్ చేశాము కూలగొట్టడానికి. నిన్న 8 షెడ్లు కూడా కూల్చివేయడం జరిగింది. ఈ రోజు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న రాత్రి వరకు కూడా 10 గంటల వరకు చేశాము. ఈ 220 బిల్డింగ్స్లో కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పర్మిషన్స్, అంటే ఇరిగేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినవి కొన్ని, ఈ విధంగా కొన్ని ఉన్నాయి. అన్నిటినీ పరిశీలించి ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ ఏదైతే ఉందో వాటి ఆధ్వర్యంలో వీటన్నిటిని కూడా మేము తగు రీతిలో పరిశీలించి ఇమీడియట్గా వీటన్నిటిని రిమూవ్ చేసి, ఇది దాదాపు ఒక మనకి 40 acres లో ఉన్నది మొత్తం చెరువు కూడా. చెరువు చూస్తారా? ఎట్లా ఉంది అసలు చెరువు? గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఎన్ని ఎకరాలు కబ్జా అయినట్టు అంటే మీరు భావిస్తున్నారు ఇక్కడ?
ఇది చెరువు అంతా కూడా 49 ఇరిగేషన్ రిపోర్ట్ ప్రకారం 49 ఎకర్స్లో ఈ చెరువు ప్రాంతం ఉంది. దీనిలో ప్రస్తుతము ఇరిగేషన్ రికార్డ్స్ అన్నిటి కూడా వెరిఫై చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ప్రస్తుతం దీనిలో మాత్రం 220 కట్టడాలు ఉన్నట్లుగా మేము నోటీస్ చేయడం జరిగింది. ఈ 220లో కొంత భాగం ఇంతకుముందు రిమూవ్ చేసాము, బట్ మళ్ళీ కూడా కన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం రిమూవ్ చేస్తున్నవి కూడా క్లియర్గా అంటే అన్ని నోటీస్ ఇచ్చి ఎటువంటి కోర్టు కేసులు లేకుండా చట్ట ప్రకారం తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి. ఇమీడియట్గా రిమూవ్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని కాంపౌండ్ వాల్స్ని కూడా మేము నిన్న మొన్న రిమూవ్ చేసాం. ఈ ప్రాంతంలో ఓన్లీ పర్మిషన్స్ ఉన్న మాత్రము ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవల్ జరుగుతుందండి. ఇప్పుడు మొత్తం చెరువు దగ్గర ఉన్నాం మేడం, ఇక్కడ చూడండి అంటే ఎక్కడ వరకు ఇదంతా ఉంది, ఎక్కడ వరకు ఆక్రమించారు, ఎక్కడ వరకు ఇవన్నీ అంతేనా, ఎట్లా ఉంది మేడం? ఇప్పుడు మన చెరువు దగ్గర ఒకసారి మీరు వ్యూ చూపెడతారు ఏమైనా? FTL పరిధిలో అంటే బఫర్ జోన్ ఉంది, తర్వాత FTL ఉంది అండి. FTLలో అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న ప్రాంతంలో కూడా చాలామంది వీటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఆ తర్వాత అక్రమంగా కట్టడాలు చేయడం కూడా జరిగింది. వీటన్నిటి మీద మనం నోటీసెస్ ఇచ్చినప్పుడు వారు కొంతమంది కోర్టుకి అప్రోచ్ చేయడం జరిగింది. కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా మెయిన్ రోడ్డు మియాపూర్ మెయిన్ రోడ్డు మీద కూడా కొన్ని బిల్డింగ్స్ ఇంకా ఉన్నాయి. మెయిన్ రోడ్ వరకు కూడా ఈ చెరువుదేనా? మెయిన్ రోడ్డు వరకు FTL ఉంది. FTL నుంచి కొంత మేరకు బఫర్ జోన్ ఉంది, 30 మీటర్స్ బఫర్ జోన్ ఉంది. అవి రోడ్డు వరకు కూడా ఉంది, మెయిన్ రోడ్డు వరకు. తర్వాత ఇవన్నిటిని కూడా ఇమీడియట్గా కోర్టులో నెసరీ కౌంటర్స్ అన్ని కూడా ఫైల్ చేసాం. అవన్నీ కూడా ఇమీడియట్గా కోర్టు స్టే ఆర్డర్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెకేట్ చేయించిన తర్వాత మిగిలిన బిల్డింగ్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ పోలీసు బందోబస్తుగా ఉంది మేడం. చెప్పండి, ఎంతమంది ఎంత పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు? టోటల్ మా PS నుంచి ప్లస్ బయట నుంచి ఎయిర్ ఫోర్స్ని కూడా తీసుకొచ్చాం. టోటల్ 50 మెంబర్స్ ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాం మేము. సో వీఆర్ ఇబ్బందులు ఉన్నాయంటే ఎవరైనా వచ్చి ఇట్లా మీకు ఆబ్జెక్షన్ తెలపడం కానీ ఇట్లా ప్రస్తుతానికైతే ఏమీ లేవండి. అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, మనం చూడొచ్చు విజువల్స్ లో మొత్తం కూడా ఇది భారీ ఎత్తున కూడా కబ్జాకు గురైంది. ఇక్కడ మొత్తం చెరువు, పటేలు చెరువు ఉంది. ఈ చెరువు అంతా కూడా చెరువు నుంచి సుమారు రోడ్డు వరకు కూడా కబ్జా చేసి రోడ్డు వరకు కూడా చెరువే అయినప్పటికీ రోడ్డు నుంచి లోపలి వరకు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇదంతా కబ్జా చేసి ఇక్కడ కమర్షియల్ కోసం కట్టుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు. అంటే దీంతో పాటుగా ఇప్పుడు హైదరాబాద్ లో సుమారు మొత్తం కూడా ప్రధానంగా ఈ రోజైతే ఓన్లీ ఏదైతే కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయో కమర్షియల్ బిల్డింగ్ పై మొదట మీరు కూల్చివేయండి అని చెప్పి కూడా అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు. టోటల్ గా దీంతో పాటుగా ఇటు ఇళ్లకు అయితే ఏదైతే కొన్ని ఏరియాల్లో ఇల్లు కూడా ఉన్నాయి, ఆ ఇళ్లలో కూడా కూల్చివేస్తున్నారు. ఇల్లు కంపౌండ్ వాల్స్ కానీ పేదలు ఎక్కడెక్కడైతే పేదలు ఉంటారో వారి కోసం ఇప్పటికే ప్రభుత్వం JNMURM కింద సుమారు 4000 వరకు ఇళ్లను కూడా సిద్ధం చేసింది. అంటే ఒకవేళ వాళ్ళందరినీ కూడా ఈ నాలాల పైన కానీ అలాగే చెరువుల దగ్గర నిర్మించుకున్న ఇళ్ల వారికి వెంటనే వాళ్ళు నిరాశ్రయులయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే 4000 ఇళ్లను కూడా దీనికి సిద్ధం చేశారు. మనం చూస్తున్నాం ఈ విజువల్స్ మొత్తం. అంటే దీంతో పాటుగా ప్రధానంగా అంటే ఎలాంటి ఇటు ప్రభుత్వం కూడా చెప్తూ వస్తుంది, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగేలేదు, ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరగా మొత్తం కూడా ఈ కూల్చివేతలన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇటు ప్రజలు కూడా సహకరించాలని చెప్తున్నారు. మొత్తం ఈరోజైతే సుమారుగా రామంతపూర్తో పాటు ఉప్పలు అలాగే గుడిమల్కాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మియాపూర్ ఈ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇది ఇంకా మరింత వేగవంతమై తొందరలోనే ఈ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో నాలాల్లో ఉన్న గతంలో నాలాల దగ్గర ఎలా ఉండే అలాగే చెరువుల దగ్గర ఎలా ఉండే గతంలో పరిస్థితి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కూల్చివేతలు పూర్తి చేస్తామని చెప్తుంది సునంద. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.